ಹಾಯ್, ದಿಸ್ ಇಸ್ ಚರಣ್ ಕುಮಾರ್. ಯಾರಿಗೇ ಆಗಲಿ ಅವ್ರ ಮನೇಲಿ ಮಾಡುವಂತ ಫಂಕ್ಷನ್ಸ್ ನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ ಮೆಮೊರೇಬಲ್ ಆಗಿ ಇಟ್ಕೊಬೇಕು ಅಂತ ಎಲ್ಲದೂ ಇರುತ್ತೆ. ಹಾಗಾದ್ರೆ ಡೆಕೋರೇಷನ್ ಇಂದ ಹಿಡಿದು ಎಲ್ಲವನ್ನೂ ಕವರ್ ಮಾಡಿ ಕೊಡುವಂತ ಫೋಟೋಗ್ರಾಫರ್ಸ್ ವರ್ಗು ಕಂಪ್ಲೀಟ್ ವರ್ಕ್ ನ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ತಾನೆ. ಸೊ ನೀವು ಒಂದು ಒಳ್ಳೆ ಈವೆಂಟ್ ಪ್ಲಾನರ್ ಸರ್ಚ್ ಮಾಡ್ತಿರೋದೇ ಆದ್ರೆ ಒಮ್ಮೆ ನಮ್ಮ MC ಶಾರ್ಟ್ಸ್ ಅಂಡ್ ಈವೆಂಟ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಕಂಪ್ನಿ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ನಾವು ಮಾಡಿರುವಂತಹ ಈವೆಂಟ್ಸ್ ರಿವ್ಯೂಸ್ ನೋಡಿ. ಹಾಗೆ ನಿಮ್ಗೆ ಯಾವುದೇ ತರ ಈವೆಂಟ್ಸ್ ಆಗಿದ್ರು ಸಹ ಒಂದು ಒಳ್ಳೆ ಬಜೆಟ್ ಫ್ರೆಂಡ್ಲಿ ಆಗಿರುತ್ತೆ. ಈವೆಂಟ್ಸ್ ಅನ್ನೋದು ಬರೀ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ಅಲ್ಲ, ಅದು ನಮ್ಮ ಲೈಫ್ ನ ಕಲರ್ಫುಲ್ ಮೆಮೊರೀಸ್. ಅಂಡ್ ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ಒಂದೊಂದು ಪ್ರೊಫೆಷನಲ್ ಅಂಡ್ ಬಾರ್ನ್ ಬೇಬಿ ಸ್ಟುಡಿಯೋನ ನಾವೇ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ನಿಮಗೆ ಮಾಡಲಿಂಗ್ಸ್ ಇಂದ ಹಿಡಿದು ಯಾವುದೇ ರೀತಿ ಶೂಟ್ಸ್ ಆಗಿರ್ಬೋದು ನಾವೇ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ಅದೇ ನಮ್ಮ ಕಂಪನಿ ಕಡೆಯಿಂದ ನಿಮ್ಗೆಲ್ಲ ಒಳ್ಳೆ ಆಫರ್ ಏನು ಅಂತಂದ್ರೆ, ನೀವು ಈ ಕೂಪನ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮಗೆ 20% ಡಿಸ್ಕೌಂಟ್ ಸಿಗುತ್ತೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಹೆಲ್ತ್ ಈಸ್ ವೆಲ್ತ್ ಅಂತಾರೆ. ಈಗಿರೋ ಎಲ್ಲರೂ ಬಿಸಿ ಶೆಡ್ಯೂಲ್ಸ್ ನಲ್ಲಿ ಯಾರು ಸಹ ಅವ್ರ ಹೆಲ್ತ್ ಗೆ ಅಂತ ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡಕ್ ಆಗ್ತಿಲ್ಲ. ನಾವು ಯೋಚನೆ ಮಾಡಿ ಇಮ್ಸಿ ಬೈಟ್ಸ್ ಅಂತ ಫ್ರೂಟ್ಸ್ ಬೋರ್ಡ್ ಬಿಸ್ನೆಸ್ ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀವಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಆಲ್ ಓವರ್ ಚಿಂತಾಮಣಿ ಅಂಡ್ 50 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ವರೆಗೂ ಸಹ ಫ್ರೀ ಡೆಲಿವರಿ ಸಹ ಕೊಡ್ತಿದ್ದೀವಿ. ಮತ್ತೆ ಇನ್ನಾಗ್ತದ ಆಲ್ರೆಡಿ ಬುಕಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ನೀವು ಈ ಕೂಪನ್ ಯೂಸ್ ಮಾಡಿ ಡಿಸ್ಕೌಂಟ್ ಒಂದಿಗೆ ಬುಕ್ ಮಾಡಿ. ಲಿಂಕ್ ಇನ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್. ಈಗ ಮೊದಲೇದಮ್ಮ నికీ 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 రే ఇక్కడ ఓ ఇక్కడున్నావా? ఇంటికోసే క్లైమాక్స్ చెప్తాన్నావు. ముందు ఈ కాఫీ తాగి కాస్త రిలాక్స్ అవ్వు, తర్వాత చెప్తా. నా ముఖానికి ఇప్పుడు కాఫీ అవసరం అంటావా? నికీ నికీ ఇప్పుడు కాఫీ తాగే ఇంట్రెస్ట్ లేదు కానీ ముందు క్లైమాక్స్ అంటే చెప్పు. చెప్పు చెప్పు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంట్రా? శివపనం గదిలో మంచి రసపట్లో నసపెట్టినట్టు నువ్వేంట్రా మధ్యలో? రై, మీ ఇద్దరికి లేని అభ్యంతరం నేను ఒక్కడిని ఎక్కువైపోతానా? పర్లే, అడ్జస్ట్ చేసుకోండి. నీకు ఎలా అర్థమైందా? అలా కాదురా, నిక్కి ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయికి నీకు ప్రపోజ్ చేశాడంట. అవునా? నీకి నువ్వు ప్రపోజ్ చేసావా? అమ్మాయి ఏమంది? ఆ విషయం అడుగుతుంటేనే ఏ పుష్పంలాగా మధ్యలో వచ్చావు. సర్లేరా, నువ్వు చెప్పరా. తను ఊరికి వెళ్ళే రోజు నా మనసులో ఉన్న మాట తను చెప్పాను. గీత, ఐ లవ్ యూ. నిక్కీ, నన్ను లవ్ చేస్తున్న విషయం ఇప్పుడు చెప్తున్నా, బట్ నిన్ను 1 year క్రితమే లవ్ చేశాను. ఏంటి ఏంటి అమ్మాయి వచ్చేస్తుందా? ఇప్పుడు స్టోరీ కంటిన్యూ చేయాలా వద్దా? చెప్పు, కంటిన్యూ. అయితే అక్కడ చూడండి. గీత, 1 year బ్యాక్ లవ్ చేసావా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, అది కూడా నాకు తెలియకుండా? నిక్కీ, నేను మొదటిసారి నేను గుళ్ళో చూశాను. వాట్? గుడ్లోనా? వచ్చేస్తున్నారు మామ. ఏంట్రా, లేకపో వచ్చేసావా? వాళ్ళు ప్రశ్న చెక్కలేదా? అంత మాత్రాన మీరు లేచిపోయి వచ్చేయాలా? సరే, నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకు చెప్పగానే ఓకే చెప్పిందా? లేదుగా. అలాగే వాళ్ళ నాన్న కూడా ఒకేసారి ఒప్పుకోరు. ఏ తండ్రి అయినా తన కూతురికి తనకంటే బాగా చూసుకున్నాడు భర్తగా రావాలనుకుంటాడు. అది తండ్రి ప్రేమ. నువ్వు నిజంగానే ప్రేమిస్తుంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ప్రేమిస్తున్నావో చెప్పి ఒప్పించు. చూడు రమ్య, ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఏ తండ్రి అయినా తన కూతుర్ని భారం అనుకోడు, బాధ్యత అనుకుంటాడు. అలాంటిది సరే నిక్కి, ఎలాగైనా మా నాన్నని ఒప్పించి మేము పెళ్లి చేసుకుంటాం. అవునరా, తను చెప్పినట్లే వాళ్ళ నాన్న ఒప్పుకునేంత వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు, పార్టీ లేదా పుష్ప? ఏ తండ్రైనా తన కూతుర్ని భారం అనుకోడు, బాధ్యత అనుకుంటాడు.
ఏ తండ్రి అయినా తన కూతురికి తనకంటే బాగా చూసుకున్నాడు భర్తగా రావాలనుకుంటాడు. అది తండ్రి ప్రేమ. ఏంటి బుజ్జి ఇంకా పడుకున్నట్లేదు? ఏం చేస్తుంది? బుజ్జి ఎందుకలా ఉన్నావు? పడుకోలేదా? ఏం లేదు నాన్న, నిద్ర రావడం లేదు. ఏంటి ఎగ్జామ్ ఏమవుతుందని ఆలోచిస్తున్నావా? మీతో ఒక విషయం చెప్పాలి. సరే, ఎక్కువ ఆలోచించు, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. అలా నాన్నగారు చెప్పడంతో నేను కలవడానికి మీ ఇంటికి వచ్చా. తర్వాత ఒకరోజు నాన్నగారు కాల్ చేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక ఆ రోజు మన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు నా మనసులో ఉన్న కోరికలన్నీ ఆ దేవుడితో చెప్పుకున్నా. ఆ దేవుడి అనుగ్రహం కలిగిందో ఏమో. నిన్న నీకలా చెప్పానో లేదో, ఈరోజు నీ మనసులో ఉన్న మాట బయట పెట్టావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నిక్కీ. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా, కానీ గుండెల్లో ఎక్కడో తెలియని బాధ, నేను వదిలేసి వెళ్తున్నాను అని. కానీ నా హ్యాపీనెస్ ఏంటో తెలుసా నిక్కీ? నువ్వు నన్ను ప్రేమించడమే. ఇక మనకు ఏ అడ్డు లేదు. వైజాగ్ వచ్చి మా నాన్నతో మాట్లాడు. బాయ్ నిక్కీ. ప్రేమ అనేది అద్భుతంగా ఉంటుంది అనుకున్నా, కానీ మరీ ఇంతలానా? తోలు తీరిపోతుంది. అవునరా, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం, నువ్వంటే అమ్మాయికి ఇష్టం, మీ ఇద్దరు కావడం అంటే వాళ్ళ నాన్న కూడా ఇష్టమే. ఇంకెందుకు అలా ఉన్నావు? తను వచ్చి మా నాన్నతో మాట్లాడమంది. వెళ్ళి ఏమన్నాడు? నువ్వు జాబ్కి అప్లై చేసి 6 నెలలు గడిచిపోయింది, ఇంకా జాబ్ రాలేదు. ఇంకా మా నాన్న చూస్తే ఎందుకు పనికిరానిది ఎదవలా చూస్తున్నాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కష్టాలు కన్నీళ్ళ మధ్యలో కాకుండా సుఖాలు సంతోషాల మధ్యలో ఉండేలా చూసుకోవాలి. తాళి కడితే మొగుడవుతాడు, కానీ ఆ కట్టించుకున్న దాని కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటేనే అప్పుడు మొగుడవుతాడు. రే, ఇంతకీ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది? అమ్మాయిది వైజాగ్, ఎక్కడ ఉంటుందో తెలియదు, వెళ్తే వెతకాల్సిందే. రే మామా, వెతకరా. వెతికితే దొరకందంటే ఏదీ లేదు. రేపు ఎలాగో మనం వైజాగ్ వెళ్తున్నాం, అందరం కలిసి వెతుకుతాం. అవునరా, రేపు వైజాగ్ ఎందుకు వెళ్తున్నాం? ఇందాక చెప్పాను కదా మీకు గుడ్ న్యూస్ అని. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిది కూడా వైజాగే. రేపు మనం ఆ అమ్మాయిని చూడడానికి వైజాగ్ వెళ్తున్నాం. అవునరా, లవ్ అంటున్నావు, వైజాగ్ అంటున్నావు, ఈ రెండింటికి కనెక్షన్ ఎక్కడ రావడం అయితే? ఓ సదా, నాది చిన్నప్పటి లవ్. మా నాన్నకు ట్రాన్స్ఫర్ కాకముందు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచే నా లవ్. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమో కదా తెలీదు, కానీ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఇంకో విషయం తెలుసా? ఇప్పటి వరకు ఆ అమ్మాయి ముఖమే చూడలే. నువ్వేమన్నా వరుడు సినిమాలో అల్లు అర్జున్ అనుకున్నారా? ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడకుండా పెళ్లి చేసుకోవడానికి? అందుకేగా మనం చూడ్డానికి వైజాగ్ వెళ్తున్నాం. సార్ పోస్ట్. ఎవరికి? హిందీలో నిఖిల్ అని ఉంది సార్. ఏంట్రా అలా నవ్వుతున్నావు? అదేరా, మన జాబ్కి అప్లై చేశా కదా, దాని కన్ఫర్మ్ లెటర్ వచ్చింది. ఇంకేంటి, వాళ్ళ నాన్నని అడగడానికి దేవుడే ఒక ధర చూపించాడు. ఇక నిన్ను ఆపే మగాడ లేదు మామా. చలో వైజాగ్. రే కిరణా, నాకు చిన్న డౌట్ రా. నాకెక్కడో 6 సెన్స్ కొడుతుందే. ఒకవేళ ఆ అమ్మాయి ఇంకెవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమించుంటుందేమో నా డౌట్.
నీ అబ్బా ఇదేమైనా నిజం కావాలి, మర్డర్ చేసి మటన్ భోజనం ఎట్టించేస్తా. ఇది ఫిక్స్ నా కొడక. సరే 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 పదండి పదండి. ఉందో వెతుకుతాను వెళ్ళి. రే ఆ అమ్మాయిని కావాలంటే అందరూ కలిసి వెతుకుదాం. ఇప్పటి లోపల పదా. నమస్తే, లోపలికి పదండి. నమస్తే అమ్మా, పదండి. నమస్తే బాబు. అంకల్ మీరేమనుకుంటే ఒక చిన్న మాట. చెప్పు బాబు. మీ గుండు చూడడానికి అచ్చం ప్లే గ్రౌండ్ లో ఉంది అంకల్. రే అంకల్ సారీ సారీ. అమ్మాయి రెడీ అవుతుంది, వస్తుంది. 2 పర్లేదు minutes. అంకల్, మేము వెయిట్ చేస్తాం. బావగారు ఈ ఇల్లు మీకు సొంతమేనా? అవునండి, ఎందుకలా అడిగారు? అవసరమైతే అమ్మేద్దామని. సారీ సారీ, జోక్ చేశా. వీడేవిడే గుడ్లు గుబ్బల నంచిస్తున్నాడు. ఇప్పుడు కానీ గుడ్లు దించలేదనుకో గులాబ్ జాములు పగిలిపోతాయి. గులాబ్ జామున్ అంటే యు మీన్ గుడ్లేగా దించేద్దాం. అమ్మాయిని తీసుకొస్తాను. ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఇలాంటి కష్టం మాత్రం ఎవ్వరికీ రాకూడదురా. ఫీల్ అవ్వకురా. ఫీల్ అవ్వకూడదా? చిన్నప్పటి నుంచి లవ్రా. ఎందుకు ఫీల్ అవ్వకూడదురా? రేయ్ నువ్వు ఇలా రారా. అసలు అది నోరేనారా? కలియుగంలో శకుని కజిన్ బ్రదర్లా ఉన్నావు కదరా. ఎక్కడి నుంచి వచ్చారా నా జీవితం సంకనాకించడానికి? మామా అది కాదురా. నీ అబ్బా ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తా. మూసై. రే అవన్నీ వదిలేయి, ఇప్పుడు జరగాల్సింది చూడు. రా నాన్న రా. అప్పుడెప్పుడో ఒక మాట చెప్పావు, గుర్తుందా? అమ్మాయిలంతా బాస్కెట్బాల్ గేమ్లో బంతి లెక్క. ఆ బంతి నీ కంటలో ఉందని నువ్వు అనుకుంటావు, కానీ గోల్ ఇంకెవడో వేస్తాడు. ఎవడో గోలేస్తాడు అనుకున్నా, నువ్వు వేస్తావని అనుకోలేదురా మామ. అయినా ఏం పర్వాలే. ఆ అమ్మాయికి నీలాంటి మంచో దొరకాలంటే అదృష్టం చేసి ఉండాలి. ఏం ఫీల్ అవ్వకు మావా, నీకు కూడా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. అవునరా, నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. జీవితంలో ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి?
నాన్న, రే ఎక్కడున్నావు? అది నేను ఇక్కడ వైజాగ్లో వైజాగ్లో ఉన్న సంగతి నాకు తెలుసులే. నేను కూడా ఇక్కడే ఉన్నాను. నువ్వు ఏం ఘనకార్యం చేశావో అది కూడా నాకు తెలుసు. మేమంతా మీ ఎంగేజ్మెంట్కి సిద్ధం చేశాం. మీరు ముందు ఇంటికి రండి. సరేనన్నా, వస్తున్నాం. ఎవరిని అడగను మల్లేటి దారిని, ఎవరికి తెలుపను తుళ్ళేటి బాధని. వెంటాడే గతమా, వేధించే వరమా, మనసల్లే కోపమా, ఎందకి పయనం, ఎదురిలో జీవనయానం, పురగకు నీ మనసుని పక్క జోవు, పైబడితో పగటి కడవడం, ప్రతి పూట నవ్వుతూ పయనం సాగడం. ఏదో ప్రేమే ఒక వెలుగు నా మనసులో వరదలా, దారి చూపించే అద్భుతం, ఆ దైవపు పరమ చూడా. చీకటి లేకున పోవు రోజలే, మనసును గొప్ప కమ్మని, ఇది సొమ్మని, వెన్నెలలో ఎదురు చూస్తూ నేనున్న ప్రేమగం. జీవితం ఉసిరితాకుగా తుళ్ళే, మనసుకి ఊదారుగా తుళ్ళె కొంటున్న ఆనందంలో గాలి కాంతుల రంగుల వేదిక. ఏదో ప్రేమే ఒక వెలుగు నా మనసులో వరదలా, దారి చూపించే అద్భుతం, ఆ దైవపు పరమ చూడా. ఏదో ప్రేమే ఒక వెలుగు నా మనసులో వరదలా, దారి చూపించే అద్భుతం, ఆ దైవపు పరమం చూడా. జీవితం లేకున్నా పోవు రోజలే, మనసును గొప్ప తమ్మని తామని, ఇదే సొమ్ము గొప్పకం అరదలా. చూడా